దొనకొండలో దొంగతనాల కేసు ఛేదన. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చాకచక్యంతో ఇద్దరు దొంగలు అరెస్ట్. దొనకొండ మండలంలో గతంలో చోటు చేసుకున్న పలు దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఆపరేషన్ ఎలా సాగిందంటే, ఈ కేసును సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ మార్గదర్శకత్వంలో దర్శి సిఐ వై రామారావు పర్యవేక్షణలో దొనకొండ ఎస్ఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు, గూఢచారి సమాచారంతో దొంగల లొకేషన్ ట్రాక్ చేశారు. ఈ క్రమంలో ముద్దాయిలను దొనకొండలో చాకచక్యంగా పట్టుకున్నారు. ముద్దాయిల వివరాలు చూస్తే నాగులూరి బాలకృష్ణ 30 సంవత్సరాలు, నాగులూరి ఇమ్మానియల్ 30 సంవత్సరాలు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. రికవరీ చేసిన సొత్తు 11.5 గ్రాముల బంగారం, 38 తులాల వెండి వస్తువులు, మొత్తం విలువ సుమారు 2,20,000. కేసును వేగంగా ఛేదించినందుకు డీఎస్పీ బాలమురళీకృష్ణ, సిఐ రామారావు, ఎస్ఐ రామకృష్ణ మరియు వారి బృందాన్ని పై అధికారులు అభినందించారు. ప్రజలకు వాళ్ళు చేస్తున్న వినతి ఏంటంటే, వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.